వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పిల్లల కోసం నేను మంచి వెయిట్ గెయిన్ రెసిపీ చూపిస్తున్నాను. ఈ ఫుడ్ మనము 8 months బేబీస్ నుంచి 2 years బేబీస్ వరకు పెట్టుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ లంచ్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. హెల్దీ రెసిపీ. ఓట్స్తో ఇంకా క్యారెట్స్తో చేస్తున్నాం కాబట్టి ఓట్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లల పెరుగుదలకు చాలా అవసరము. ఇంకా క్యారెట్ వల్ల కంటి చూపుకు బాగుంటుంది. ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటాయి కాబట్టి సో పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ బేబీస్ రిలేటెడ్ ఫుడ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి. దీనికోసం నేను 4 spoons ఓట్స్ తీసుకున్నాను. ఈ ఓట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నార్మల్గానే డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వస్తాయి. సో ఆ టైంలో మనం తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లార్చిన తర్వాత మనం మెత్తగా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 4 spoons ఈ పౌడర్ వేసుకొని మనము వాటర్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలంతా ఏమీ లేకుండా ఫ్రీగా ఉండేలాగా లిక్విడ్ లాగా చేసుకోవాలి. కొంచెం లిక్విడ్ ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత బాగా దగ్గర పడిపోతుంది. సో అందుకని ముందుగానే కొంచెం లిక్విడ్గా కలుపుకోవాలి. సో ఇంకొక కడాయిలో మనము కొంచెం తురుముకున్న క్యారెట్ని తీసుకొని ఉడకపెట్టుకోవాలి. ఈ విధంగా నార్మల్గా అయితే మనము ఓట్స్ పౌడర్తోనే ఉడకపెట్టుకోవచ్చు, ఎందుకంటే క్యారెట్ తొందరగా ఉడకదు. సో అందుకోసం నేను ఫస్ట్ క్యారెట్ ఉడకపెట్టేసి తర్వాత దానిలోకి మిక్చర్ని వేస్తున్నాను. దీనివల్ల రెండు ఈక్వల్గా ఉడుకుతాయి. సో పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ క్యారెట్ కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిక్చర్ని, ఓట్స్ మిక్చర్ని మనం దీనిలోకి వేసేసుకోవాలి. సో వేసేటప్పుడు కొంచెం కలపెడుతూ ఉండాలి, ఎందుకంటే మాడు అంటుకుంటుంది. మాడు అంటకుండా మనం ఒక 2-3 minutes కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు అది బాగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు దీనిలోకి బెల్లం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ లేకుంటే నట్స్ పౌడర్ ఉంటే మీ దగ్గర ఒక 2 spoons యాడ్ చేసుకోండి. లేకుంటే ఇలాగైనా మనం ఫీడ్ చేసేవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఒక 2-3 minutes ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలిపెడుతూ ఉడకబెట్టాము అంటే ఇంకా కొంచెం దగ్గరగా పడుతుంది. ఆ టైంలో మనం చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఫీడింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత లైట్గా వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెట్టాలి. మరీ చల్లారిపోకుండా ఉండాలి, ఎందుకంటే బాగా చల్లారిపోయిందంటే వాటర్గా అయిపోతుంది. ఆ టైంలో పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఈ ఫుడ్ వారంలో 2 days అయినా 3 days అయినా మనం తినిపించవచ్చు. పిల్లలు ఖచ్చితంగా వెయిట్ అయితే వస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.